చాలా రోజుల తర్వాత డబల్ కా మీఠా చేసిందండి. ఇది నాకు మా నాన్న నేర్పించిన రెసిపీ అండి. కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటదండి. దీనికోసం ముందుగా బ్రెడ్‌ని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఫ్యాన్ కింద ఒక హాఫ్ అన్ అవర్ ఆరబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని, నెయ్యి వేడైన తర్వాత కాజు కిస్మిస్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న బ్రెడ్స్ని ఇందులో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి, లేకపోతే బ్రెడ్స్ అన్నీ మాడిపోతాయి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో 1 కప్ షుగర్ వేసుకొని కొన్ని వాటర్ పోసుకోవాలండి. ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్, కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి. షుగర్ సిరప్ అయితే రెడీ అయిందండి. దించి పక్కన పెట్టుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న బ్రెడ్ని ఒక్కొక్కటిగా ఈ బౌల్లో పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో వేడిగా ఉన్న షుగర్ సిరప్ మొత్తాన్ని పోయాలండి. దీన్ని కాసేపు పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని 1/2 లీటర్ పాలు పోసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ కాజు, 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ ఇందులో వేసుకుంటున్నానండి. ఇది ఇలా ఒకసారి మంచిగా కలుపుకొని పాలు చిక్కబడేదాకా మంచిగా కలుపుకుంటూనే ఉండాలండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న మిల్క్ మొత్తాన్ని ఇలా బ్రెడ్ పైన పోయాలండి. ముందుగా వేయించి పెట్టుకున్న కాజు కిస్మిస్ కూడా వేసుకోవాలండి. అంతేనండి, మన డబల్ కా మీఠా రెడీ. దీన్ని వెంటనే కాకుండా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తినండి. టేస్ట్ చాలా బాగుంటుందండి.